100 crores for health, 100 crores for food development, 100 crores for women welfare, 100 crores for government jobs, 100 crores for roads and development, 300 crores for people welfare, 100 crores for double bedrooms. ఎమ్మెల్యే అక్షయ్ గారు నిఖిత గారు చెప్పినటువంటి క్వశ్చన్స్ కి బడ్జెట్ వివరాలపై మీకున్న సందేహాలను తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వం స్కూల్ బిల్డింగ్స్ కట్టించి సరైన టీచర్ని పెట్టించి మా ప్రభుత్వంలో ఎడ్యుకేషన్కి 30 కోట్లు మాత్రమే కేటాయించాము. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం 100 కోట్లు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎమ్మెల్యే అక్షయ్ గారు వేసినటువంటి క్వశ్చన్ కి మినిస్టర్ రిజ్విగా గారిని ఆన్సర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వం ఒక్క సరైన స్కూల్స్ బిల్డింగ్స్ లేదు, క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ అందించి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. సరైన స్కూల్ బిల్డింగ్స్, సరైన టీచర్స్ లేక పిల్లలు చాలా బాధపడ్డారు. మా ప్రభుత్వం 100 కోట్లతో మంచి టీచర్లను నియమించి మంచి క్వాలిటీ స్కూల్స్ బిల్డింగ్స్ కట్టించి టెక్నాలజీని యూజ్ చేసి మంచి ఎడ్యుకేషన్ అందిస్తామని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఎమ్మెల్యే సహస్ర గారు బడ్జెట్ పై మీకున్న సందేహాలను తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉన్నప్పుడు హెల్త్ కి 40 crores మాత్రమే కేటాయించి మంచి హెల్త్ ప్రొవైడ్ చేశాం. ఇప్పుడు 100 crores తో 100 crores ఏంటి అధ్యక్ష? డెవలప్ చేస్తారో లేదో వారి బ్యాంక్ అకౌంట్స్ లో వేస్తారో అర్థం కావట్లేదు అధ్యక్ష. మినిస్టర్ సాయి సుపర్ణస గారు ఎమ్మెల్యే సహస్ర గారు వేసినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వంలో సరైన వైద్యం అందక చాలా మంది బాధలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళ కాకూడదని మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి పేద ధనికాన్ని తేడా లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందించి చూపిస్తామని మా పరిపాలన తరువాత మీరు చూస్తారని సవాల్ విసురుతున్నాను అధ్యక్ష. బడ్జెట్ పై మీకున్న సందేహాలను తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం 30 కోట్లతోటి తలతలలాడే మెలమెలలాడే రోడ్లను వేయించింది. కానీ వాళ్ళ ప్రభుత్వం 100 కోట్లతోటి రోడ్లు వేయిస్తుందో బ్రిడ్జిలు కడుతుందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మినిస్టర్ మైథిలి గారు ఎమ్మెల్యే స్నేహిత గారు వేసినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయవలసింది కోరుకుంటున్నాను. అధ్యక్ష, మొన్న వచ్చిన వర్షాలకి రోడ్డు మొత్తం గుంతలు పడి చాలా యాక్సిడెంట్ జరిగాయి. నాసి రకం తారు, సిమెంట్ వాడి క్వాలిటీ లేని రోడ్లు వేయించి ప్రజలకు రవాణాకి ఇబ్బందులు కలిగించారు. మొన్న గుంతల వల్ల ఒక మహిళ రోడ్ పైన డెలివరీ అయింది. ఇది కదా ప్రభుత్వం పనితీరు అధ్యక్ష. మేము ఇప్పుడు 100 crores తో ఏ స్టేట్ లో లేని విధంగా క్వాలిటీ రోడ్లు వేయించి చూపిస్తామని, ప్రజల రవాణాకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూపిస్తామని మనవి చేస్తున్నాం అధ్యక్ష. ఎమ్మెల్యే జ్యోతి గారు బడ్జెట్ పై మీకున్న సందేహాలను తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వంలో పేదవారికి 30 కోట్లు మాత్రమే కేటాయించాం అధ్యక్ష. మరి వీళ్ళ ప్రభుత్వానికి 100 కోట్లు ఎందుకో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. సీఎం నిఖిత గారు ఎమ్మెల్యే జ్యోతి గారు వేసినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయవలసిన కోరుకుంటున్నాను. అధ్యక్ష, వారు చెప్పినట్లు ఇంకా పూర్తిగా పేదరిక నిర్మూలన జరగలేదు అధ్యక్ష. మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి సరైన పేదవాన్ని గుర్తించి తెలంగాణలో పేదరిక నిర్మూలన చేసి తెలంగాణలోని మోస్ట్ డెవలప్మెంట్ స్టేట్గా మార్చుతానని మాట ఇస్తున్నాను అధ్యక్ష. ఎమ్మెల్యే ఇందు గారు బడ్జెట్ పై మీకున్న సందేహాలను తెలపండి. అధ్యక్ష, మా ప్రభుత్వంలో అగ్రికల్చర్కి కేవలం 40 కోట్లు మాత్రమే కేటాయించి రైతు బంధు కూడా అందించి రైతుల కష్టాలు తీర్చాం అధ్యక్ష. ఇప్పుడు మీరు 100 కోట్లతో అగ్రికల్చర్ డెవలప్ చేస్తారా లేదా అగ్గిపెట్టెల పరిశ్రమ పెడతారా? నాకు నవ్వొస్తుంది అధ్యక్ష. మినిస్టర్ హిరణ్య గారు ఎమ్మెల్యే ఇందు గారు వేసినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏం రైతు బంధు అధ్యక్ష? రైతు బంధు కింద డబ్బులు ఇచ్చి రేట్లు పెంచి వారికి ఇచ్చిన డబ్బులు మళ్ళీ లాక్కుంటున్నారు అధ్యక్ష. దేశానికి అన్నం పెట్టే రైతుని బాధ పెట్టకూడదు అధ్యక్ష. మేము 100 కోట్లు పెట్టి పండించిన ధాన్యాన్ని కనీస ధరని కూడా నిర్ణయిస్తామని
వారికి నష్టం వచ్చినట్లయితే ఆ ధాన్యం మేమే కొంటామని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని, రైతే రాజు అనే విధానం మారుస్తామని చెప్తున్నా అధ్యక్ష. మినిస్టర్ వెన్నెల గారు బడ్జెట్ పై మీకున్న సందేహాలను తెలుపవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వం పరిపాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిరుద్యోగులతో చెలగాటమాడి వారి కుటుంబాలను రోడ్ల మీదికి ఈడ్చి వాళ్ళ ఉసురు తీశారు అధ్యక్ష. ఉద్యోగం వస్తుందని ఎంతో మంది ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లి సంవత్సరాలుగా ప్రిపేర్ అయితే పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుతున్న ప్రభుత్వం వారి అధ్యక్ష. ఇప్పుడు 100 కోట్లతో అన్ని శాఖలలో క్వాలిటీ జాబ్స్ క్రియేట్ చేసి భర్తీ చేసి స్టేట్ ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం అధ్యక్ష. మినిస్టర్ దివ్యసాయి గారు బడ్జెట్ పై మీకున్న సందేహాలను తెలుపవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోలేదు అధ్యక్ష. మేము 300 కోట్లలో ఓల్డేజ్ పెన్షన్, మహిళలకు పెన్షన్, మహిళా సంఘాలకు 0 వడ్డీకే లోన్లు ఇచ్చి వారిని ఎంకరేజ్ చేశాం అధ్యక్ష. మహిళలను కూడా అన్ని రంగాలలో ఏదైనా సాధించగలరని నిరూపించుకునేలా చేస్తాం అధ్యక్ష. ఫ్రీ బస్సులు, మహాలక్ష్మి, గృహలక్ష్మి స్కీమ్స్ తీసుకొచ్చి చేశా అధ్యక్ష. చరిత్రలో గొప్పగా నిర్మిస్తాం. అలాగే స్క్రీన్స్ పేద విద్యార్థికి స్టడీ లోన్స్ మంజూరు చేస్తామని మనం చేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ హెలిమా గారు బడ్జెట్ పై మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అని ఒక్క పేదవానికి కూడా, అదే విధంగా ఒక్క అర్హుడైన పేదవానికి కూడా